శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుస్సు రాశి వారి జాతకులు, ఒక స్త్రీ ఫోన్ చేస్తోంది. అన్యాయంగా, అసహ్యంగా, జుగుప్సకరంగా మాట్లాడుతోంది. వారు ఏది మాట్లాడుతున్నారో విని మీ చెవులు పగిలిపోతాయి. ఆ యొక్క మాటలు వినలేక అల్లాడిపోతారు. మానసికంగా కుమిలిపోతారు, కృంగిపోతారు. ఆ స్త్రీ ఫోన్ చేసి ఏం మాట్లాడుతుంది, ఏం జరగబోతుంది ఈ రాశి జాతకులకు ఈ రోజున, తదితర అన్ని వాస్తవాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి యొక్క బలహీనత తెలుసుకున్న వారు వీరిపైన ఎదురు దాడి చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా జరగడానికి ముఖ్య కారణం మీ గ్రహస్థితి. గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు కాస్త ఎక్కువ అప్రమత్తతే అవసరము. ఒంటరిగా ఉండడం, మౌనంగా ఉండడం, ఎటువంటి విషయాల్లో తలదూర్చకపోవడం, కోపావేశాలు అదుపులో పెట్టుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులు ఎవరూ పరిచయమైనా పాత స్నేహాలను, బంధాలను విడిచిపెట్టకూడదు. ఎవరో ఏదో మాయ మాటలు మాట్లాడుతున్నారని మీ మనసు వారి వద్దే ఉండకూడదు. కోపంగా చెప్పేవారు మంచికి చెప్పేవారు అంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ రాశి జాతకులకు కొన్ని కఠిన పరిస్థితులు ఎదురు అయినప్పుడు వీరి యొక్క భావోద్వేగాలు అదుపు చేసుకోలేకపోతారు. కానీ జాగ్రత్త, కోపం, ఆవేశం దేనికి పరిష్కార మార్గం కాదు. 100% ఉన్న సమస్య కన్నా వీటి వలన సమస్య పెరిగి పెద్దదవుతుంది. అమితంగా వీరికి కోపం వస్తుంది. ఎందుకంటే ఎదుటి వారు వీరి యొక్క మాట వినకపోతే షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది. ఒక విషయాన్ని ఒకసారి మాత్రమే చెప్పగలరు. పదే పదే అడిగినా, విసిగించినా వీరిలో మరొక మనిషిని చూడడం పక్కా. వీరి మాటే వినాలి అనే నాయకత్వ ధోరణి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులను చూసి భయం వల్ల కావచ్చు, గౌరవం వల్ల కూడా కావచ్చు, కుటుంబ సభ్యులు అయితే ఒక విషయాన్ని దాచిపెట్టారు. ఒక స్త్రీ ఈ రోజు ఫోన్ కాల్ రూపంలో అసహ్యంగా మాట్లాడుతుంది. ఈ విషయం వినడానికి మీ చెవులు సహకరించవు, మీ గుండె జారిపోతుంది. ఆ విషయం వినడం కంటే చావే మేలనిపిస్తుంది. ఆ యొక్క స్త్రీ జీవితంలో ఉన్న స్త్రీ కావచ్చు, నూతనంగా ఉన్న స్త్రీ కావచ్చు, కొద్ది రోజుల పరిచయం ఉన్న స్త్రీ కూడా కావచ్చు, ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా కానీ వీధిలోని స్త్రీ కావచ్చు, వారికి మీకు మధ్యన ఏదో ఒక బంధం ఉంది అన్నట్లు సృష్టిస్తోంది. ఆ బంధం ఎవరు విడదీయరానిది అని తన మీద తానే వేసుకున్న నింద కావచ్చు, లేకపోతే కావాలని మీ పరువు తీయాలని వేస్తున్న నింద కావచ్చు. ఇటువంటి స్త్రీ అండి. ఆ యొక్క స్త్రీ గురించి ఆలోచిస్తేనే జుగుప్స కలుగుతుంది. తనకి వేరొకరికి ఉన్న సంబంధం, మీరే ఈ సంబంధం గురించి మాట్లాడారు అంటూ అపనింద వేయొచ్చు. ఎవరికో మీరు ఏదో చెప్పారు, ఆ విషయం వారికి తెలిసింది అన్నట్లుగా నానా యాగి చేస్తారు, హడావిడి సృష్టిస్తారు. వారికి మీకు మధ్య ఏదైనా సంబంధం ఉందని వారు కల్పించవచ్చు. ఈ రోజు ఆ యొక్క స్త్రీ మీకు ఫోన్ కాల్ రూపంలో అసహ్యంగా పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేస్తోంది. మీ మానసిక పరిస్థితి చాలా వరకు కృంగిపోతుంది. జరగని విషయం జరిగింది అన్నట్లు చెప్తేనే కోపము. అలా పదే పదే వక్కాణిస్తే ఇంకాస్త గుండె బరువెక్కుతుంది. మీకు కోప విషయాలు తెప్పించే వారితో గొడవకు దిగి నలుగురిలో మీ యొక్క పరువు పోగొట్టుకోవద్దు. ఇదే ఆ స్త్రీ యొక్క ముఖ్య లక్ష్యం. ఎటువైపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలో తెలియక ఆ స్త్రీ ఈ రోజున మిమ్మల్ని ఇలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు మీ గురించి ఈ విషయాన్ని చెప్పకపోయి ఉండొచ్చు. ముందుగా వారితోనే చెప్పింది ఆ స్త్రీ. ఇక ఇలాంటి ఒక స్త్రీ మీ జీవితంలో వచ్చి ఇలా అసహ్యంగా మాట్లాడుతుంది కాబట్టి
తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఆ స్త్రీ ఎందుకు కాల్ చేస్తుంది, ఏ విషయంపై కాల్ చేస్తుంది అనే విషయాన్ని గ్రహించి జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీరు ఈ రోజున కాదండి, నిత్యము కూడాను శివారాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు కలగ చేస్తుంది. మరిన్ని శుభకర ఫలాలు తప్పక పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది.